నమస్తే అండి అందరికీ. ఇదిగోండి ఇవన్నీ మనకి యూఎస్ కస్టమరు తను రేఖ గారని అక్కడ ఉంటారు. ఫస్ట్ చాలాసార్లు కుట్టున్నాను, వీడియోస్ తీసానో లేదో తీసుంటాను. ఇవన్నీ ఏంటంటే పాపము తను ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయడం అవదండి, మీరు చేస్తారా అన్నారు. నాకు పని ఉంటుంది కదా, అన్నీ తెచ్చానండి. మనమే అన్నీ పర్చేస్ చేసాము. అన్నీ తనకు వీడియో కాల్ చేసి అన్నీ చేసాము. అన్నీ మనకే ఇస్తారు వాళ్ళు ఎప్పుడూ. శారీ కూడా బాగుందండి. దాని మీద బ్లౌజ్ వచ్చింది కానీ నేనే వద్దన్నానండి. వద్దనేసరికి సరే మీ ఇష్టం అండి అన్నారు. వెల్వెట్ తీసుకున్నాను, హై నెక్ పెట్టేసి పైకి వెనకాతల జిప్పు పెట్టాను. ఫ్రంట్ ఏమో స్టార్ నెక్ లాగా పెట్టాను. ఇలాగా స్టార్ నెక్ లాగా పెట్టి ఎల్బో హ్యాండ్స్ పెట్టానండి. ఎల్బో హ్యాండ్స్ చాలా బాగా వచ్చాయి. 1.5 కొద్దిగా తక్కువ తీసుకున్నాను క్లాత్, 1.25 తీసుకున్నాను, కరెక్ట్ సరిపోయింది. శారీ విత్ బ్లౌజ్ మటుకు సూపర్గా వచ్చిందండి. దాని మీద ఇచ్చిన బ్లౌజ్ అయితే బాగాలేదు. ఇంకా అన్ని సెలక్షన్ మాకే ఇచ్చేసారు ఆమె. జస్ట్ తనకి కన్ఫర్మ్ చేయడానికి వీడియో కాల్ చేసి చూపించాను. పిల్లలవి తనవి అన్నీను మనమే తీసుకున్నాము, మనమే చేసాము. ఇవన్నీ వాళ్ళ పెద్ద పాపదండి. ఇదిగోండి, ఇది అసలు పెయింట్ లాగా వచ్చిందండి. వర్క్ తంజావూరు పెయింట్ లాగా. షార్ట్ హ్యాండ్స్ పెట్టేసాము లంగాకి. అది లంగా అన్నీ మనమే అక్కడే పర్చేస్ చేసాము. హ్యాంగింగ్స్ ఇలా డిఫరెంట్గా పెట్టాను దీనికైతే. బాగా అసలు మా నెమలీలు అవన్నీను చాలా బాగా పెయింట్ వేసినట్టుగా వచ్చిందండి. కానీ ఎంబ్రాయిడింగ్ వర్క్ అక్కడక్కడ మళ్ళీ షుగర్ బీట్స్ యాడ్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి వర్క్ అయితే మటుకు. అసలు ఏదో తీసుకోండి లంగాలని చెప్పారు కానీ ఏదో తీసుకోవడం కాదు, డిఫరెంట్గా ఉండాలని చెప్పి చాలా వెతికానండి. చాలా వెతికి తీపిచ్చాను. ఇదైతే ఫ్రంట్ నెక్ బ్లౌజ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. బ్లౌజ్కి కూడా ఫ్రంట్ నెక్లో రోప్స్ వస్తాయి కదా, అలాగా. బ్యాక్ నెక్ అయితే ఆపోజిట్గా చిన్న చిన్న బీడ్స్ పెట్టాను. ఇలా పెట్టాను. వెనకాతలు బో పెట్టి నీట్గా ఆ వర్క్ హాఫ్ హ్యాండ్స్ కదా, వర్క్ పోద్దేమోనని చెప్పి మళ్ళీ బ్యాక్ వచ్చేటట్టుకు చూశానండి. చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అయితే, ఎక్సలెంట్గా వచ్చిందండి. బ్యాక్ నెక్ కానీ బ్లౌజ్ కానీ బో కానీ, బోకి మళ్ళీ కిందన ఇలా ఏలబడేటట్టుగా తాళ్ళు కానీ చాలా బాగా వచ్చింది. దాని మీద చున్నీ అది వచ్చిందండి. అక్క చెల్లెలు ఇద్దరికినండి ఆపోజిట్లో డైరెక్షన్లో తీసుకోమన్నారు, అలా తీసుకున్నాం. చున్నీ కూడా చాలా బాగుందండి. సెలక్షన్ మీకు తెలిసిందేగా, మన సెలక్షన్ ఎలాగ ఉంటుందో మామూలుగా ఉండదు. మరి సెలక్షన్ అయితే బాగా చేస్తాను నేను, నాకు అదైతే ఉంది. కస్టమర్ కూడా మన మీద బై హ్యాండ్ వదిలేయాలండి. వదిలేసినప్పుడు చాలా బాగా వస్తుంది. తను వదిలేశారు మీకు నచ్చినట్టుగా చేయమని. ఇదైతే చిన్న పాపదండి, క్రాఫ్ట్ టాప్కి అంతా కిందనైతే ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చానండి, చిన్న చిన్న బీడ్స్ లాగా. ఇదే సేమ్ కానీ కలర్ వేరే. గ్రీన్ చున్నీ, పర్పుల్ లంగా చిన్న పాపది. చాలా బాగుందండి. బార్డర్ వేసాము కింద లోపల నుంచి ఫాల్ లాగా వేసి చాలా బాగా వచ్చింది. పెయింట్ లాగా వచ్చిందండి అది, కానీ ఎంబ్రాయిడింగు షుగర్ బీడ్స్ అక్కడక్కడ. ఇగో సేమ్ నెక్ సేమ్ అలాగే పెట్టామండి. చాలా ఎక్సలెంట్గా ఉంది ఇదంతానా. ఇవన్నీనండి మనకి ఎక్కడి నుంచో సెండ్ చేశారండి. వాళ్ళు మనల్ని నమ్మి ఇచ్చినప్పుడు వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వాలని చెప్పి వాళ్ళు అడిగిన దానికి కొద్దిగా ఎగస్ట్రాయే మనం చేస్తామండి పనులు. హ్యాంగింగ్స్ కానీ ఒక్క చిన్న పీస్ కూడా వేరేది వేయటానికి అవదు అది. అందుకు ఒక్క చిన్న పీస్ కూడా వాళ్ళ క్లాత్లోంచి పోకుండా అన్నీ మనం సేమ్ అలాగేనండి. బ్యాక్ నెక్ కూడా, బ్యాక్ నెక్ ఇచ్చిన పాప కదా, మూడు బీడ్స్ ఇచ్చాను, ఫ్రంట్లో ఇచ్చాను కాబట్టి. ఇదిగోండి ఇదంతానా. దీనికైతే గ్రీన్ చున్నీ వచ్చింది. ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి పంపించినా ఏం చేసినానండి, మాకు చేయమన్నా సరే బై హ్యాండ్ వదిలేసిన దానికి న్యాయం చేసి బడ్జెట్ ఫ్రెండ్లీలో చేసి ఎక్కడికైనా పంపిస్తామండి. చూడండి ఇదంతానా బీడ్స్ చాలా సూపర్గా ఉంది అసలు ఇదంతానా. ఆ లంగాకి ఆ జాకెట్కి ఆమె కూడా నేను చూపించంగానే ఇద్దరికి బాగుందండి అంటే బాగుంది తీసుకోండి అన్నారు. ఇలాంటివన్నీ ఎక్కడికైనా చేసి పంపిస్తామండి ఆర్డర్ పెట్టుకుంటే. ఆర్డర్కి స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను. బాయ్ అండి.